లో కొన్ని ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేసినప్పుడే చాలా మంది పోస్టులు పెట్టారు. పిక్చర్ అభి బాకీ హై. ఇది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు చూపిస్తాము. ఇలాంటివన్నీ గూడా పోస్టులు చేశారు. అన్నట్టుగానే సినిమా చూపిస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళకి. మన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కొంటూ మామూలు సినిమా గాదు. వాళ్ళకి మళ్ళీ నిజంగా భారత్ పేరెత్తాలంటేనే వణుకు పుట్టించే విధంగా ఇవాళ ఆహ్, మన భారత ఆర్మీ ఉంది కాబట్టి. అండ్ ఇందాక మనకి రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే టర్కీకి వాళ్ళకి ఆపదొచ్చినప్పుడు మనం సహాయం చేశాము. కానీ పాలు పోసి పావును పెంచినట్టుగా ఇవాళ అదే టర్కీ పాకిస్తాన్‌కి డ్రోన్‌లను సప్లై చేస్తోంది అనేది. 2 రోజుల క్రితం గూడా 3 ప్రత్యేక విమానాల్ని పంపించి అక్కడ వాళ్ళకి ఆయుధాలు గానివ్వండి, డ్రోన్‌లు గాని ఇవన్నీ సప్లై చేస్తుంది అని. ఆఫ్‌కోర్స్ ఇవాళ ఆ స్థావరాల్ని గూడా మన అంటే వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని గూడా మనం ధ్వంసం చేసాం. అది వేరే విషయం. బట్ ఇలా పక్క దేశాలు మనము సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నా గూడా ఆ దేశాలు మాత్రం ఎందుకు మన మీద విషం కక్కుతున్నాయి? టర్కీ మొదటి నుంచి కూడా పాకిస్తాన్‌కి అనుకూలంగానే ఉంది. అదేం మనమేమి ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం అయితే కాదు. హ్మ్. ఆహ్, చైనా ఏదైనా ఇంటర్నల్‌గా సపోర్ట్ చేస్తున్నదా అనేది ఒకవేళ విషయం బయటకొస్తే అది ఆశ్చర్యపడాల్సిన అవసరం. చైనా కూడా పాకిస్తాన్‌కు మొదటి నుంచి సపోర్ట్‌గానే ఉంది. హ్మ్. అనేక విధాలుగా ఆర్థిక సహాయం చేస్తుంది. ఆహ్, ఆఫ్ఘనిస్తాన్‌కి రోడ్డు మార్గానికి 5,000 కోట్ల ఖర్చు పెట్టింది చైనా. ఎందుకు ఏం అవసరం ఉంది చైనాకు? కాబట్టి వాళ్ళు ఎంత చెప్పినా కూడా సరే ఇవాళ మేమైతే సమర్థించటం లేదు. టెర్రరిజాన్ని అని చెప్పుకున్నప్పటికి కూడా వాళ్ళ యొక్క మద్దతు ఉంటుందని పాకిస్తాన్ నమ్ముతున్నది ఇప్పటికి కూడా. మరి ఇంటర్నల్‌గా ఏం జరుగుతుందో తెలీదు కానీ, హ్మ్. ఈ బహిరంగంగా అయితే చైనా కూడా ఏం మద్దతు టర్కీ ఒకటే ప్రకటించింది. ఏ దేశం కూడా ఇప్పటివరకు పాకిస్తాన్‌కు మద్దతు ఏమి ప్రకటించలేదు. హ్మ్. సో, ఇలాంటి పరిస్థితుల్లో ముందు మన ఇంటర్నల్‌గా మనం ఆలోచించినప్పుడు రాజకీయాలకు, మతాలకు అతీతంగా ఇవాళ పాకిస్తాన్ మీద మనం చేస్తున్న యుద్ధాన్ని సమర్థించడం ఏదైతే ఉందో, అందరూ కూడా ఏకాభిప్రాయం కావడం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. హ్మ్. చిన్న విషయం అయితే కాదు. అవును. అంటే సైనికులకి చాలా మోరల్ సపోర్ట్ అనేది లభించింది. హ్మ్. అలాగే ప్రధానమంత్రి గారు కూడా చాలా ఆలోచించి ఎలాంటి చర్యలు మీరు తీసుకున్నా కూడా మేము పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాము హ్మ్. అని స్వేచ్ఛ కూడా ఇచ్చేశారు. ఇచ్చి ఇద్దరు మహిళలకు ప్రధాన బాధ్యత అప్పగించారు. అందులో ఒక మహిళ మరి ముస్లిం కూడా. ముస్లిమే. అవును. మరి మరి చిన్న విషయాలా ఇవన్నీ కూడా? మన మీద ఊరికనే నిందలేస్తారు కదా! హ్మ్. నిందలు వేయడానికి అవకాశమే లేకుండా ఇవాళ సైనికులు పూర్తి స్వేచ్ఛ, ఇద్దరు మహిళలకి అవకాశం, అందులో ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చి యుద్ధం చేయండి అని చెప్పినప్పుడు ఎవరైనా ఏమని విమర్శ చేస్తారు? ఏమని ప్రశ్నిస్తారు హ్మ్. ప్రభుత్వాన్ని? ఆ టర్కీ వాడికంటే బుద్ధి లేదు. బుద్ధి వస్తది టర్కీకి కూడా. ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేసేది ఏముంది చూస్తున్నాం కదా! వాళ్ళ దేశంలోనే బెలూచిస్తాను వాళ్ళు అసలు ముందు రోజు సైనికులు ఈ పాకిస్తాన్ సైనికులు వాళ్ళే చంపేస్తున్నారు. అవును. మనమేం చెప్పడం లేదు. హ్మ్. వాళ్ళు చంపేస్తున్నారు. దాడులు చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళు జెండాలు కట్టుకుంటున్నారు. పాకిస్తాన్ కాదు మాది బెలూచిస్తాన్ అని. హ్మ్. దాని ముందు అరికట్టడం చేతకాక వచ్చి కాశ్మీర్‌లో ఎంటర్ అయిపోయి స్వేచ్ఛగా ఏదో సరదాగా వచ్చినట్టు వాళ్ళు వచ్చి ఎంత ధైర్యం చేసి వచ్చారనేది మనం వచ్చి ప్రశ్నించి ప్యాంట్లు కూడా ఇప్పదీసి సరదాగా చంపేసి ప్రాణాలు తీసి వెళ్ళిపోతారా? హ్మ్. అంటే ఏమాత్రం భయం లేదా? మరి దాన్ని అరే ఆ టెర్రరిజం వాళ్ళు చేసింది తప్పు అనేటువంటి దాన్ని పాకిస్తాన్ అంగీకరించి వాళ్ళు ఎక్కడున్నా కూడా మేము అప్పగిస్తాము భారతదేశానికి అని చెప్పాల్సింది పోయి వాళ్ళని సమర్థిస్తూ మళ్ళీ మన స్ట్రైక్‌లో మనము వాళ్ళను 100 మంది దాకా మనం టెర్రరిస్టులను చంపితే హ్మ్. సైనికులతో వాళ్ళకి ఆహ్, వాళ్ళకి సెల్యూట్ కొట్టిస్తారా? అంటే ఎంత దారుణమైన విషయం అది. అంటే ప్రపంచ దేశాలను చూస్తున్నప్పటికి కూడా ఖచ్చితంగా భయం అనేది ఉందా?
టెర్రరిస్టుల వాళ్ళు సైనిక వందనం చేపిస్తారా వాళ్ళకి? చూశాం కదా వీడియోలన్నీ కూడా. ఏమన్నా రహస్యంగా ఉంటాయి అదంతా. ఉమ్, అంటే మీరు ఒకవైపు మద్దతిస్తూ వాళ్ళని పోషిస్తూ స్థావరాలు అక్కడ ఉండి పీఓకేలో ఉన్నాయి, పక్కన పాకిస్తాన్లో ఉన్నాయి. దాదాపు 30,000 మందికి శిక్షణ ఇచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారు అని సమాచారం ఇవాళ భారతదేశానికి ఉంది. 100 మంది మాత్రమే చనిపోయారని అనుకుంటున్నాం. వాట్ అబౌట్ అదర్స్? ఉమ్, వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు? ఎవరు షెల్టర్ ఇచ్చారు? పాకిస్తాన్ కదా. ఎవరు ఎక్కడ ఉంటారు వాళ్ళంతా? ఏమైనా సమాధానం చెప్తుందా పాకిస్తాన్? మేము టెర్రరిజానికి వ్యతిరేకము, మేము భారతదేశంలో దాడుల్ని అంగీకరించము అని చెప్పాల్సింది పోయి మరి ఏం చేస్తున్నారు? ఎంత జాగ్రత్తగా మన దేశంలోనే మన మన మతాల మధ్య తగాదా సృష్టించే ప్రయత్నంలో భాగమే మన కాశ్మీర్లో మతాన్ని అడిగి కాల్చింది. లేకపోతే అలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం. కరెక్ట్. ఇప్పుడు టెర్రరిస్టులు అనే వాళ్ళు వాదులు అక్కడ ఎదురుగా ఎవరికి కనపడినా కూడా వాళ్ళ కులము పేరు ఏమి అడగకుండా కాల్ చేస్తారు. అది జరుగుతున్నది ఇంతకాలం. ఫర్ ద ఫస్ట్ టైం అలా జరిగింది. సరే అలా జరిగింది కదా అని అనుకున్నప్పుడు ఇవాళ సైనికులు ఏం చేశారు? సైనికులు కూడా బార్డర్లో ఉన్నటువంటి చిక్కు యొక్క మతానికి సంబంధించినటువంటి భవనాల మీద కాల్పులు జరిపారా లేదా? టార్గెట్ చేసి ఒక క్రిస్టియన్ స్కూల్ మీద టార్గెట్ చేసి కాల్పులు జరిపారా లేదా? దాంట్లో 2 పిల్లలు కూడా చనిపోయారు. అయినా కూడా పాకిస్తాన్ బుకాయిస్తుంది, మేము ప్రార్థనా మందిరాల మీద గానీ స్కూళ్ల మీద గానీ దాడులు చేయలేదు. రెచ్చగొట్టడానికి, ఆ మతస్థులని మన మీద రెచ్చగొట్టడానికి కదా అది టార్గెట్ చేసి మళ్ళీ మేము ఎక్కడక్కడ మతానికి సంబంధించిన ఆలయాల మీద దాడులే చేయలేదు అని చెప్పి పాకిస్తాన్ ప్రకటిస్తుంది. టార్గెట్ చేసుకున్నారు, దాడులు చేస్తున్నారు, కాల్చి చంపారు, మతాన్ని ప్రశ్నించేసి కాల్చి చంపారు. మరి ఇన్ని అకృత్యాలు చేస్తూ కూడా మనం ప్రపంచ దేశాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తుందో కానీ అదే అపాస్పాలవుతున్నది. ఎవరు నమ్మటం లేదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ పాకిస్తాన్ మాట క్లియర్. ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు విజువల్స్ అనేటివి ఈవెన్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి పౌరులు కూడా అంగీకరించడం లేదు వాళ్ళు చేసేటువంటి యుద్ధాన్ని. అందువల్ల వాళ్ళు బయట పెడుతున్నారు సోషల్ మీడియాలో అక్కడ వీడియోలన్నీ ఏం జరుగుతున్నాయి. వాళ్ళకి ఇష్టం లేదు. అయినా కూడా కాకపోతే ప్రధాన కారణం ఏమిటంటే పాకిస్తాన్ మొదటి నుంచి కూడా సైనిక పాలనలో నడుస్తూ ఉన్నది. ఇది ఓపెన్. ఆ ప్రధానమంత్రికి మనం చూసాం అనేక సంఘటనలు గతంలో. ప్రధానమంత్రులు లోపల జైల్లో పడేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో టోటల్ గా ఆయన కంట్రోల్లో ఉంటున్నది తప్ప ప్రధానమంత్రి కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. ఆర్మీ ఎలా చెప్తే అలా వీళ్ళు మాట్లాడాలా, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారని వీళ్ళు అమలు చేయాలా. మరి అంత దారుణమైన పరిస్థితి అక్కడ ఉంది. ప్రపంచ దేశాల్లో ఇవాళ సర్వే జరిగితే ఏమని వస్తుంది అంటే పాకిస్తాన్ లోని ఆర్మీ లేదా సైనికుల యొక్క అధికారుల యొక్క ఆస్తులు ప్రపంచంలో ఏ ఆర్మీ సైనికుల అధికారులకు కూడా లేవు. అంత ఆస్తులు అని ఎలా వచ్చాయి? మరి ప్రభుత్వంలో ఇవాళ ఎందుకు అది అలా బలహీనపడిపోయింది? ఆర్థికంగా కూడా ప్రపంచ దేశాల నుంచి నిధులు అంటే రుణాలు తెచ్చుకొని ఆ రుణాలని పేద ప్రజలకు పంచుతున్నామని చెప్పి పేద ప్రజల సంక్షేమం అని చెప్పి మిలిటరీ వాళ్ళు నిధులన్నీ దాన్ని పట్టుకుపోయి సైనికులు లేదా అధికారులు పంచుకొని బాగుపడుతూ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎక్కడ చదువుకుంటున్నారు? ఏ సైనికుల అధికారుల పిల్లలు పాకిస్తాన్ లో చదవడం లేదు, ఇతర దేశాల్లోనే చదువుతున్నారు. మరి ఏంటి, ఎలా వచ్చాయి ఆ నిధులన్నీ? అంటే అంత కంట్రోల్ తీసుకొని పరిపాలన చేస్తూ ఉంటే మనం ఇంకా అణిగి మణిగి ఏ రోజు వస్తారో ఏ రోజు దాడి చేస్తారో ఎవరిని చంపుతారో అని భయపడుతూ ఉండాలనా? గుర్తు చెప్పాలి. ఇవాళ ప్రజాభిప్రాయం ఎలా ఉన్నది భారతదేశం మొత్తంగా? ఎస్, పీఓకో మనది, ముందు అది తీసేసుకోవాలి అనే అభిప్రాయం ఎందుకు వచ్చింది?
ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ గా అనౌన్స్ చేశారు, ఓవైసీ కూడా అనౌన్స్ చేశారు, పీఓకని స్వాధీనం చేసుకుని తినాల్సిందే. ఉమ్, అది వాళ్ళ మాట కాదు, అది ప్రజాభి మాట. ప్రజలు ఆ విధంగా చెప్తున్నారు. ఉమ్, యువత ముందు ఆ పీఓకను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నది. యువత మనసులంతా అదే ఉంది. ఉమ్, కాబట్టి ఇక్కడ ఏం చేయబోతారు అన్నది ఇప్పుడు మనమైతే ఊహించి చెప్పలేం, కానీ వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించి ప్రతిపక్ష పార్టీల సమావేశాలు కూడా జరిపి కేంద్రము ఉమ్, ఒక మంచి ప్రజాస్వామ్య వాతావరణంలో అడుగులు ముందుకేస్తున్నారు. రైట్. మనమేమి తక్కువ పడాల్సిన ఒక్క అంశం కూడా లేదు, కనపడలేదు అవును. కేంద్రాన్ని. ఉమ్, రైట్. మనోత్తరయ్య గారు. సైనిక చర్యలను కూడా మనం ఏ తక్కువ పట్టాల్సిన అవసరం లేదు. అవును. మనోత్తరయ్య గారు. మనం భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఉమ్. ఏదైతే ఉద్రిక్త పరిస్థితి, లక్ష్మణ్ గారు మళ్ళీ మాట్లాడతామండి. సో మనోత్తరయ్య గారు, ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల కొన్ని సున్నిత ప్రాంతాలు లేకపోతే సెన్సిటివ్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అట్లా హై అలర్ట్ ప్రకటించారు. అందులో హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇందాక కూడా సరే అది ఆకతాయి బెదిరింప రియలా ఏంటి అనేది పక్కన పెడితే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం కూడా తొందరలోనే ఏదైతే అందాల పోటీలు పెట్టబోతోందో దానికి సంబంధించి కూడా ఇది వాయిదా వేసుకోవాలా ఇప్పటికే, ఎందుకంటే ఐపీఎల్ కూడా వాయిదా పడింది కాబట్టి ఈ అందాల పోటీలు కూడా వాయిదా వేసుకోవాలా లేదా కేంద్రం ఏం డైరెక్షన్ ఇస్తుంది ఇవన్నీ కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఐపీఎల్ అంటే వేరు, పంజాబ్ రాష్ట్రం తర్వాత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటారు కాబట్టి అవి వాయిదా వేసుకోవడం జరిగింది. తర్వాత ఇదేంటంటే అందాల పోటీలు అనేది దానికి పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పాటు ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థలతో 3 అంశాల భద్రతతో అవి నిర్వహిస్తున్నారు. సరే, తీవ్రమైనటువంటి భీకర యుద్ధం జరిగితే అది కూడా భవిష్యత్ వాయిదా వేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పక్క సైనికులు త్యాగాలు, పోరాటాలు, యుద్ధం జరుగుతున్నప్పుడు, ప్రాణాలు పోతున్నప్పుడు ప్రజా సమాజం నుంచి కూడా కొంత విమర్శలు వస్తాయి. కాబట్టి ఆ విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అది ప్రభుత్వ కార్యక్రమం కాదు, పూర్తిగా ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుంది. అంటే ఆ పోటీలకు ప్రభుత్వం తరపున విశ్వ